నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. మీ కాస్ట్ ఎంత బ్రో, లేకపోతే మీరు ఎక్కడ చేయించుకున్నారు, బ్రాంచ్ ఎక్కడ, ఇవన్నీ అడుగుతున్నారు. నేను వాటన్నిటికీ తర్వాత సమాధానం చెప్తా. ఫస్ట్ అయితే నేను సర్జరీ చేయించుకొని ఇవాళకి 1 మంత్ కంప్లీట్ అవుతుంది. ఈ 1 మంత్లో నాకు ఆల్రెడీ షేడింగ్ ఫేజ్ స్టార్ట్ అయింది. సర్జరీ చేసుకున్న 15 డేస్ తర్వాత నుంచి నాకు షేడింగ్ ఫేజ్ స్టార్ట్ అయింది. చూసుకున్నట్లయితే నా హెయిర్ కొంచెం పలచగా అక్కడ పలచగా ఉంది. ఈ ఉన్న హెయిర్ కూడా చాలా వరకు పోతుందంట, పోయి కొత్త హెయిర్ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి 60 to 70 డేస్ తర్వాత మనకి రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట, డాక్టర్స్ చెప్పారు నాకు. సో నేను సర్జరీ చేసుకొని 1 మంత్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక ఆ తర్వాతకి మ్యాటర్లోకి వెళ్తే, ఇంకా ఒకటి ఏంటంటే, నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి, ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ రోజుల్లో యువతకి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అనమాట. ఈ హెయిర్ ఫాల్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల కానీ, ఈ వాతావరణం వల్ల కానీ చాలా, కరోనా ఆఫ్టర్ చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అందరికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అందరికీ ఇదే మెయిన్ రీజన్. కాబట్టి ఒకవేళ సర్జరీ చేసుకోవాలనే ఐడియా కానీ, థాట్ కానీ ఎవరికైనా వచ్చిందంటే, లేకపోతే ఆ ఆలోచన హెయిర్ ఫాల్ని అధిగమించాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఈ రోజులలో అయితే 90 డేస్లో మనకి మళ్ళీ తిరిగి హెయిర్ లైన్ రావడం కానీ, తిరిగి మళ్ళీ అప్పటి న్యాచురల్ లుక్ రావాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెయిన్ సొల్యూషన్. సో దీని గురించి జర్నీ ఏ విధంగా ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలామందికి తెలియదు అనమాట. వాళ్ళకి తెలుసుకోవడానికి ఎటువంటి నేను సర్జరీ చేయించుకున్నా కాబట్టి నా జర్నీని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది, కొంచెం ఉపయోగపడుతుందని నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిన, అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా కొంచెం నాకు సపోర్టివ్గా ఉండండి, కొంచెం నా రిజల్ట్ వచ్చే వరకు ఆగండి. అందరం కలిసి, అందరూ నాకు సపోర్టివ్గా ఉన్నట్లయితే నాకు కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానికి నేను ట్రై చేస్తాను అనమాట. నా కాడ ఇంకా ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. హెడ్ వాష్ ఎట్లా చేసుకోవాలి, ఆ షేడింగ్ ఫేస్లా, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి, కానీ నేను అప్లోడ్ చేయలేదు ఇంకా. ఎందుకంటే మన ఫాలోవర్స్ ఏమడుగుతున్నారు, కాస్ట్ అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి పక్కా అనే ఆలోచనతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు ఎక్కడ సర్జరీ చేయించుకున్నారు? నేను సర్జరీ చేయించుకున్నాను, మీకు వీడియోలో చూశారు మీరు కూడా, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ మీకు కనిపిస్తూనే ఉంది. నేను సర్జరీ చేయించుకుంది హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోత్ బ్రాంచ్. ఇది నేను వచ్చి సూరత్లో చేయించుకున్నాను అనమాట. నేను ఈ బ్రాంచ్ని ఎందుకు చూస్ చేసుకున్నాను మీకు ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. మీరు మళ్ళీ అట్నే అడుగుతున్నారు, ఎక్కడ చేయించుకున్నారు, ఎక్కడ చేయించుకున్నారని. నేను ఈ బ్రాంచ్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, హైదరాబాద్లో కానీ, లేకపోతే ఇండియాలో కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్లల్లో నేను చేయించుకున్న బ్రాంచ్ అయితే ఇండియా వైజ్గా అయితే ఒక టాప్ 5లో ఉంటుంది, మన హైదరాబాద్లో అయితే ఒక టాప్ 3లో ఉంటుంది అనమాట. సో నేను ఈ బ్రాంచ్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, హైదరాబాద్లో దీంతో పాటు ఇంకొక 2 బ్రాంచ్లు మెయిన్ ఉన్నాయి. వాటిలో కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది. సేమ్ యాస్టీ మూటిలో రిజల్ట్ ఓకే, అన్నిట్లలో బాగానే ఉంటుంది. కానీ కాస్ట్ వైజ్గా చూసుకున్నట్టయితే అక్కడ కొంచెం ఓవర్ కాస్ట్ ఉంటుంది. అంటే మన మిడిల్ క్లాస్ బడ్జెట్ కాదనమాట, అది కొంచెం సెలబ్రిటీస్, కొంచెం హై కాస్ట్ బడ్జెట్ అనమాట. సో నేను వాటిని ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే, కొంచెం హై కాస్ట్ నేను చూస్ చేసుకోలేదు. నేను ఈ బ్రాంచ్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఇక్కడ కొంచెం ప్రైజెస్ అనేవి రీజనబుల్గా మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఉన్నాయని నేను చూస్ చేసుకున్నాను. మీకు ముందల వీడియోలో కూడా చెప్పాను. సో నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఈ సర్జరీ అక్కడ చేయించుకుంటే నాకు ఒక 50 to 70,000, ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు ఎక్కువ అవుతుండే. కానీ నేను దాన్ని, ఎందుకంటే మన బడ్జెట్లో ఉండాలి, ప్లస్ మనకి మంచి రిజల్ట్ రావాలి. సో నేను అందుకే ఈ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో బ్రాంచ్ని చూస్ చేసుకున్నాను. మీరు వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ చూడండి వాళ్ళ రిజల్ట్స్ ఎట్లా. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year 1 year వరకు నేను వాళ్ళని చూసిన, బాగా రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది, డాక్టర్స్ ఎట్లా ఉన్నారని బాగా సెర్చ్ చేసిన తర్వాతకే నేను నా అంతలో నేను పోయి హైదరాబాద్ బ్రాంచ్లో అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాతనే నేను సర్జరీ చేసుకున్నాను అనమాట. సో అది మ్యాటరు. ఇక కాస్ట్ విషయానికి వస్తే, కాస్ట్ నేను ఎందుకు చెప్పట్లేదంటే, బ్రో నేను సర్జరీ చేసుకొని ఒక 1 month అవుతుంది. ఈ 1 monthలో అయితే నాకు రిజల్ట్ రాదు కదా. అసలు రిజల్ట్ రావాలంటే కంప్లీట్గా ఒక 6 months పడితేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ హెయిర్ లైన్ కనపడడం కానీ, లేకపోతే ఆ హెయిర్ గ్రోత్ కానీ, ఆ ఫేస్ కట్ కానీ అంతా మంచిగా అవుపిస్తుంది అనమాట. నేను ఎందుకు చెప్పట్లేదంటే, నేను సర్జరీ చేసుకొని 1 month అవుతుంది. నేను మీకు కాస్ట్ చెప్పిన అనుకో, మీరు ఎటుబడి కొంచెం తక్కువ ఉంది కదా, జర బాగానే ఉంది కదా అని పోయి మీరు హడావుడిన సర్జరీ చేసుకొని ఆ తర్వాత రిజల్ట్ కొంచెం బాగా రాలేకపోతే, బ్రో మీరు చెప్పారు కదా, మీరు చెప్తాను మేము పోయినామని నన్ను అనడం, ఇది అంటే మీరు బాధపడడం ఎందుకని నేను కాస్ట్ ఎప్పుడు చెప్దామని నేను అనుకున్నానంటే, నా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది, అరే మంచిగా ఉంది కదా రిజల్ట్, తర్వాతనే మనోళ్ళకి చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో నేను అందుకే కాస్ట్ ఎంత అని చెప్పట్లేను అనమాట. సో నేను కాస్ట్ అయితే కొంచెం మన మిడిల్ క్లాస్ బడ్జెట్ అనే ఉంటుంది బ్రో, అంత హై కాస్ట్ ఏముండదు, అట్లని లో కాస్ట్ కూడా ఏముండదు.
మనకి రీజనబుల్గానే బెస్ట్ రిజల్ట్ ఇంకా కొంచెం ప్రైస్ పరంగానే నేను ఈ క్లినిక్ని చూస్ చేసుకున్నా, అందుకే నేను దీంట్లోకి వెళ్ళాను అనమాట. సో నేను ప్రైస్ ఎందుకు చెప్పట్లేనంటే మీరు కూడా అర్థం చేసుకోండి. నేను ప్రైస్ చెప్పిన ఎటుబడి కొంచెం తక్కువ ఉంది, లేకపోతే మనకు రీజనబుల్గానే ఉందని మీరు వెళ్ళి సర్జరీ చేసుకుని ఆ తర్వాతకి కొంచెం రిజల్ట్ అటు ఇటు అంటే ఏదో 100లో ఒక 5గురికి ఒక ఇద్దరికి కొంచెం అంటే వాళ్ళ బాడీ టైప్ వల్ల కానీ రిజల్ట్ మంచిగా రాకపోయింది అనుకో, మీరు బ్రో మీ వల్లనే మేము పోయినాం, అందుకే మాది ఫెయిల్ అయింది అని మీరు అట్లా చెప్పడం కాదు బ్రో. నన్ను చూడండి, నన్ను ఫాలో అవ్వండి, నన్ను చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే చేయించుకోండి. మీరు ఎక్కడైనా చేయించుకోండి బ్రో. అసలు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఒక అవగాహన రావాలి. ఎందుకంటే ఆ జర్నీ ఇట్లా ఉంటుంది, అది షేడింగ్ ఫేస్ ఇట్లా ఉంటుంది, ఇట్లా అని మీకు తెలిస్తేనే కదా మీరు సర్జరీకి పోయేది. ఆ పెయిన్ ఉంటుందా, లేకపోతే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హెయిర్ ఊడిపోతుంది, ఎప్పటి నుంచి గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది, అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ నిజమా ఉత్తదా అని మీకు తెలియాలి కదా. తెలిసినాకనే మీరు చేయించుకోవాలి కదా. అట్లీస్ట్ ఒక ఆగండి బ్రో, నా రిజల్ట్ వచ్చిందాక ఆగండి, అప్పుడు నీకు ప్రైస్ చెప్తా. దీన్ని బట్టి మీరు వేరే క్లినిక్లతో పోల్చుకోండి, లేకపోతే నేను చేయించుకున్న దగ్గర కూడా పోల్చుకోండి. అప్పుడు మీకు ఇష్టం ఉన్న దగ్గర చేయించుకోండి బ్రో. అంతేగాని మీరు ఆవేశపడకండి. అందుకే నేను ప్రైస్ చెప్పట్లేదు. సో మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రైస్ అనేది కూడా ఎలా డిసైడ్ చేస్తారంటే మనకున్న బాల్నెస్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. ఒకవేళ నాకు 4th గ్రేడ్ 5th గ్రేడ్ బాల్నెస్ ఉంది బ్రో, నాకు కొంచెం గ్రాఫ్స్ ఎక్కువ పట్టినాయి, నాకు 4150 గ్రాఫ్స్ పట్టినాయి అనమాట. దానికి బట్టి మనకి ఛార్జ్ చేస్తారనమాట. ఒకవేళ నీకు ఓన్లీ ముందలి ఫ్రంట్ మాత్రమే పోయింది అనుకో, ఇక్కడ హెయిర్ లైన్ మాత్రమే పోయింది అనుకో, నీకు కొంచెం గ్రాఫ్స్ తక్కువ పడతాయి కదా, ఒక 3000 పడతాయి, ఒక 2500 పడతాయి అనమాట. సో మనకి మన బాల్నెస్ని బట్టి మన ప్రైస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ బాల్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ గ్రాఫ్స్ పడతాయి, అప్పుడు ఎక్కువ కాస్ట్ అవుతుంది. కొంచెం తక్కువ బాల్నెస్ ఉన్న వాళ్ళకి తక్కువ గ్రాఫ్స్ పడతాయి, కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. ఈ కాస్ట్ అనేది కూడా మన బాల్నెస్ని బట్టి, ఇంకా దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. ఐఎఫ్యూ అని, బిగ్ ఎఫ్యూ అని, ఇంప్లాంటర్ ఎఫ్యూ అని ఒక 3 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ని బట్టి కూడా మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. మనం చేసుకున్న టైప్ని బట్టి మనకి వాళ్ళు కాస్ట్ ఛార్జ్ చేస్తారనమాట. సో అన్నీ నేను చెప్తాను. కాకపోతే నాకు నా రిజల్ట్ వచ్చినాక మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు దాన్ని కంపేర్ చేసుకొని మీరు మీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న దగ్గర మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో జర వెయిట్ చేయండి, కొంచెం ఆగండి. సో ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రో. అందరూ నాకు సపోర్టివ్గా ఉండండి. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసినట్లయితే నేను మీకు మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తర్వాత డైట్ ఎట్లా తీసుకోవాలి, ఇంకా ఎప్పటి నుంచి జిమ్ వర్కౌట్లు చేయాలి, ఎప్పటి నుంచి ఎట్లా మన స్పోర్ట్స్ ఇట్లా ఆడాలంటే ఎప్పటి నుంచి చేయాలి, ఎప్పటి నుంచి పని స్టార్ట్ చేసుకోవాలి మనం అని వీటన్నిటి గురించి నేను మీకు చెప్పాలంటే కొంచెం నాకు నా ఛానల్ని మీరు సపోర్టివ్గా ఉండండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రో.